హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మరి ఇందిరమ్మ ఇళ్ళ పైన కానీ సంక్షేమ పథకాలపైన ఉన్నది ఉన్నట్టే గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ మాత్రమే షేర్ చేస్తాను, చెప్తూ ఉంటాను. మరి వివరాలకు వెళ్ళే ముందు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, మరి సపోర్ట్ చేయండి. ఉన్నది ఉన్నట్టే చెప్తాను, తప్పు మాత్రం చెప్పను నా ఛానల్లో. మరి ఇందిరమ్మ ఇళ్ళ పైన అప్డేట్ ఏమంటే ఏ టెక్నాలజీ వాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి ఎవరైతే శాంక్షన్ అయినాయో ఆ ఇళ్ళకి మన మొదట సర్వే చేశారు కదా, మన సర్వే చేసినప్పుడు ఫోన్లో యాప్లో పొందుపరిచిర్రు మన వివరాలు. అదే వివరాలు ఇప్పుడు మళ్ళీ శాంక్షన్ అయినాక మనకి ఇల్లు అది సెట్ అవ్వాలి. తేడా వచ్చిందంటే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఏదైతే మన ఇల్లు చూపించినామో అదే పాత ఇల్లు కానీ ఖాళీ జాగా కానీ చూపించినామో అక్కడనే కట్టుకోవాలి. అక్కడనే పునాదులు కానీ బేస్మెంట్ అదే చేసుకోవాలి. వేరే మనం ఒకటి చూపించి ఇంకో దగ్గర చేస్తే అది యాప్లో అది సరే దాంట్లో యాప్లో తేడా వస్తుంది. తేడా వస్తే అది క్యాన్సిల్ అవుతుంది అనమాట. అయితే వివరాలకు వెళ్తే మరి మనకు తొలి విడత తెలిసిందే 70,000 మందికి ఇల్లులు ఇచ్చారు. 562 మండలాల్లో గ్రామాల్లో 70,000 మంది ఇళ్ళకి ఇస్తే దాంట్లో 46,000 మందికే శాంక్షన్ అయినాయి. వాళ్ళకైతే మంజూరు పత్రాలు కూడా ఇచ్చారు. మిగతా వాళ్ళు మొత్తం అనర్హులని తీసేసారు కూడా. ఇట్లా అనర్హులను కూడా తీసేస్తున్నారు. అది మనకు తెలియదు, తెలుస్తుంది, కొన్ని వార్తలు వస్తున్నాయి కదా. ఇప్పుడు కూడా జరుగుతుంది సర్వే, రెండో విడత సర్వే కూడా ఇట్లా తీసేస్తారు అనమాట. అయితే దీంట్లో 17,000 మంది నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా బేస్పిట్ పునాదులు, బేస్పిట్ అండ్ అదే గోడలు, ఈ 17,000 మంది నిర్మాణాలు సాగుతున్నాయి. దీంట్లో 4,500 మంది ఇల్లులు కూడా అదే బేస్మెంట్ కూడా పునాదులతో కంప్లీట్ అయింది. వాళ్ళకైతే 9,00,000 కూడా విడుదల అవుతుంది. ఈ కొన్ని 100 మంది ఇల్లులు కూడా ఈ నెలాఖరు వరకు కొన్ని గోడలు స్లాబ్ వరకు కూడా కొన్ని ఇల్లులు కంప్లీట్ అయినాయంట. వాళ్ళకి చెప్పారు కదా, నిన్న మొన్ననే వార్త వచ్చింది. వాళ్ళకి ఈ నెలాఖరున ఒక ఇల్లు అయినా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాలు కూడా జరుగుతాయి రేవంత్ రెడ్డి గారి మీద. అయితే ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ఇట్లనే మోసానికి పోతే ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళు ఒక్క దగ్గర చూపించి ఇంకో దగ్గర కట్టిస్తుంటే ఆ అధికారి ఎవరో వాటిని సస్పెండ్ తీసేసారంట. తన మోసానికి నిజమైన అర్హులు కాకుండా వేరే వాళ్ళకి ఎంటర్ చేసి ఇల్లులు ఇస్తుంటే అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశారు. అయితే దీంట్లో నిజమైన అర్హులకి ఏం భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కంపల్సరీ వస్తుంది. మోసాలకైతే ఛాన్స్ లేదు ఇందిరమ్మ ఇల్లులు అయితే. మరి ఇంకోటి రెండో విడత స్టార్ట్ అయిందని మొన్న వీడియోలో చెప్పిన. రెండో విడత కూడా స్టార్ట్ అయింది. 2,00,000 మందిని లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు. మరి 1,00,000 సర్వే జరుగుతుంది. కొంతమందికి అయితే మంజూరు పత్రాలు మొదలుపెట్టి ప్రాసెస్ నడుస్తుంది. అయితే మెల్లమెల్లగా నడుస్తుంది. తొందరగా రావాలంటే రాదు. ఈ 3 ఏళ్లలో వాళ్ళ టార్గెట్ అయితే 4,00,000 ఇల్లు, నియోజకవర్గానికి 3,500 ఇల్లులు. మరి దీనికి మెల్లమెల్లగా వస్తుంది నిజంగా అర్హులైన వాళ్ళకి. ముఖ్యంగా మీ వీడియోస్ కారణంగా మీరు చేయాల్సిందంటే మీ గ్రామంలో శాంక్షన్స్ వచ్చినప్పుడు లిస్ట్ వస్తుంది. లిస్ట్లో మీరు నిజమైన అర్హులు అయితే మీరు చూసుకోవచ్చు. ఒకవేళ చూసుకోకపోతే చూసుకుంటేనే మీకు తెలుస్తుంది కదా ఎవరికి వచ్చింది. మాకు రాలేదు, ఒకవేళ రాలేదు నిజమైన అర్హులు ఉంటే వాళ్ళకి తర్వాత విడతలు వస్తుంది. అయితే వచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు తెలుస్తుంది. వాళ్ళకి నిజంగా అర్హత లేని వాళ్ళు కూడా వచ్చిందంటే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఫిర్యాదు చేసుకుంటే వాళ్ళు ఇల్లు తీసేసి మీకు ఇస్తారనమాట. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకుంది. అందుకే వీడియోస్ చేస్తుంటే నేను చెప్తూనే ఉంటాను. అది హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఇంకా అయితే అప్డేట్ రాలే. రేపు ఎల్లుండి వస్తుంటుంది, అప్డేట్ వస్తుంది. వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొంతమందికి పంచబోతున్నారు. మరి ఇలాంటి అప్డేట్స్ ఏమైనా కూడా ఉన్నట్టు చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్ళ పైన మరిన్ని విషయాలపైన కూడా చెప్తుంటాను. జర సపోర్ట్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.